నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ప్రేక్షకులారా, దూరపు కొండలు నులుపు, ఇంటికాడ భోజనం మనకు పట్టదు, బయట బొద్దింకలు వచ్చిన బిర్యానీలు అవి నచ్చుతాయి. ఇక్కడ సంపాదించి దేశానికి సేవ చేయాలనుకోకుండా చదువు కోసం అమెరికాకు పోయి అక్కడనే చదువుకొని ఆడనే పెద్ద పెద్ద జాబులు చేస్తూ పెద్ద పెద్ద కంపెనీలు కడుతూ వాళ్ళకి సహాయం చేస్తూ దేశానికి ఉపయోగపడుతున్న మన భారతీయులు, లేకుంటే వేరే ప్రపంచ దేశాల వాళ్ళు గ్రీన్ కార్డు సంపాదించుకుంటారు. ఏదైనా తప్పు చేస్తే గ్రీన్ కార్డు అవసరం లేదు, వాళ్ళను దేశ బహిష్కరణ చేయాలని సుప్రీంకోర్టు, అక్కడి అమెరికా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ట్రంప్కు ఉన్న లక్షణమే అది. ట్రంప్ మనస్సులో ఉన్నటువంటిది. ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో ఒకవేళ వీళ్ళు అయ్యను అవ్వను చూడడానికి, తల్లిదండ్రులను చూడడానికి, లేకుంటే ఇంకో ఎవరినైనా చూడడానికి అమెరికా నుంచి వీడి ఫ్లైట్లో ఇక్కడికి వస్తే మళ్ళీ రావద్దు అని పెట్టిన కండిషన్. వాళ్ళు అక్కడ సంతానం పొందాలి, అక్కడే డెలివరీస్ కావాలంటే కుటుంబ సభ్యులు ఎవరు రావద్దు అన్నాడు. ఇక్కడి నుంచి అక్కడికి ఎన్నో ఆంక్షలు పెట్టి ఒక్కొక్కళ్ళని దేశాలు ఎవరి దేశానికి వాళ్ళని పంపిస్తున్న సందర్భంగా అమెరికా వాళ్ళు తీసుకున్న, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఎవడైనా నేరం చేస్తే వానికి దేశ బహిష్కరణని చేయాలి, మళ్ళీ ఏ దేశం కూడా ఆ దేశానికి జాడియాలి. ఇక ఎంత అల్లకల్లోలం ఉంటుంది. నైతిక దుష్ప్రవర్తనకు పాల్పడితే శాశ్వత నివాసితులు గ్రీన్ కార్డు హోల్డర్లు అయినా సరే దేశం నుంచి బహిష్కరించేలా ప్రభుత్వానికి ఉన్న అధికారాలను యుఎస్ సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే ఆ కేసులో ఆ నేరం జరిగి ఉండవచ్చని నమ్మడానికి బలమైన కారణం ఉన్నట్లు అధికారులు నిర్ధారించాల్సి ఉంది. ఇక అధికారుల చేతిలో అన్నీ ఉన్నాక ఏదో నిర్ధారిస్తారు, అయిపోతుంది. వాడిని అయితే మూటా ముళ్ళ సదిరి ఫ్లైట్ ఎక్కించి బై చెప్తారు, అంతే. అయితే జరుగుతుంది. అక్కడ మనోళ్ళు కోట్లాది రూపాయలు డాలర్లలో సంపాదించుకుంటూ ఇక్కడికి పంపించి ఇక్కడ బంగ్లాలు, విల్లాలు, జాగలు, మన్ను, మశానాలు కొట్టున్నారు, కానీ దేశానికి ఉపయోగపడమని అయితే చేస్తలేరు. అటువంటి వాళ్ళను మళ్ళీ వాళ్ళు ఆయా దేశాలకు పంపిస్తారు. ప్రవేశానికి నిరాకరించేలా, యుఎస్లోకి ప్రవేశించేలా తీర్పు అనుమతిస్తోంది. దేశం నుంచి డిపోర్ట్ చేయడానికి బోర్డర్ ఏజెంట్ల అధికారాలకు మరింత బలం చేకూరుస్తోంది. ఇక ఎప్పుడైనా పొగలేంది నిప్పులేంది పొగరాదన్నట్టు, పొమ్మలు లేక పొగబెట్టినట్టు ఈ పొగబెట్టుడుకు ట్రంప్ ఆద్యుడు, దానికి కోర్టు కూడా సమర్థించింది. ఇక అయిపోయి. నకిలీ ట్రేడ్ మార్కు సంబంధించి గ్రీన్ కార్డు హోల్డర్లైన చైనా జాతీయుడు మక్ చోయ్ అభియోగాలు నమోదయ్యాయి. దాంతో 2012లో అతడు చైనా నుంచి అమెరికాకు తిరిగి రాగా దేశంలోకి ప్రవేశించేందుకు అధికారులు నిరాకరించారు. తర్వాత కఠిన షరతులతో ప్రవేశానికి అనుమతించారు. తర్వాత తాను తప్పు చేసినట్లు మక్ చోయ్ అంగీకరించాడు. దాంతో అతన్ని దేశం నుంచి బహిష్కరించేలా ఆదేశాలు జారీ అయ్యాయి. తాను చేసిన నేరం నైతిక దుష్ప్రవర్తన కిందికి కాదని అతడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కానీ అతడికి యుఎస్ సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పుడు వీడొక్కడు చేసిన పాపానికి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎసరు వచ్చింది. ఎవడైనా నైతిక దుష్ప్రవర్తనకు పాల్పడితే వాణ్ణి ఉన్నాయన్నీ మూటా ముళ్ళలన్నీ సదిరి ఎంచక్క ఫ్లైట్లో పెట్టించి ఎవరి దేశానికి వాడిని పంపిస్తారు. అందుకు సప్పుడు చేయక రండి, వాళ్ళు ఎలగొట్టేదాకా ఉండకుండి అమెరికాలో ఉన్నటువంటి మా రిఫ్లెక్షన్ ప్రేక్షకులారా, మంచిగా ఉన్నప్పుడే మీరు యువతల పడి ఉండి మన భారతదేశానికి మీకున్న విజ్ఞానాన్ని, మీ తెలివితేటలను ఉపయోగించి ఇక్కడ అభివృద్ధి చేయండి. ఉద్యోగ కల్పన చేయండి. మీ ప్రోడక్ట్స్ను తక్కువ ధరకే సామాన్యుడు కూడా కొనేటట్టు చేయండి. కానీ అక్కడ ఏమో ఉందని మీరు భ్రమితే వాడు మళ్ళీ అనేదాకా మీరు తెచ్చుకోకండి. ప్రేక్షకులారా, మా అమెరికా ప్రేక్షకులారా, మరీ చెప్తున్నా, మీరు తొందరగా వచ్చేసేయండి, ఇబ్బంది లేదు. ఈ విషయంలో ట్రంప్నకు ఎదురెదుపు తగిలింది. ఇరాన్ యుద్ధం ప్రకటన ఆశించిన అమెరికా సెనెట్ ఆమోదం తెలిపింది తీర్మానానికి 50-48. ఇది సరే. ఇప్పుడు మాత్రం ఈ వార్త మనకు చాలా అవసరం. ప్రేక్షకులు ఏమంటారు? మన భారతీయులు
అమెరికా నుండి తొందరగా రావాలని కోరుకుంటూ కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.